ఏ పొత్తు ఉంటే ఉండొచ్చు, కానీ సరెండర్ కావటం అనేది అసహ్యంగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి బేలతనం, పవన్ కళ్యాణ్ గారు ఎంతగా లొంగిపోయారు. ఒకప్పుడు చెగువీరా అన్నాడు, ఇప్పుడు సాంప్రదాయ దుస్తులతోటి అసెంబ్లీలో కనిపిస్తున్నారు. అసలు చెగువీరాకి సాంప్రదాయ దుస్తులకి సంబంధం ఉందా? ఒకప్పుడు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో కలిశాడు. సరే, కాంగ్రెస్ పార్టీతో కలవలేదనుకుంటా, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిశాడు. ఆ పార్టీలకి పూర్తిగా విరుద్ధమైనటువంటి భారతీయ జనతా పార్టీతోటి విభేదించి మరీ కలిశాడు ఆ పార్టీలో. మరలా ఆ పార్టీలని వదిలేసి పోయి భారతీయ జనతా పార్టీ పంచం చేరాడు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కోసం ఆయన ఒక అడుగు ముందుకేసి సనాతన దుస్తులు ధరించి తిరుగుతూ ఉన్నాడు. నవ్వొస్తా ఉంది. సరెండర్ అయితే కావచ్చు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పినటువంటి అబద్దాలను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, చీదరపడతా ఉంది. ఒక అబద్దానికి ఇది అబద్ధం చెప్తున్నా, నేను సనాతన దుస్తుల్లో ఉన్నాను, అబద్ధం చెప్పకూడదు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అదేవిధంగా దాసోహం అయిపోవటమా? నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే, పోడియం ముందుకు వచ్చేసి వైసీపీ వాళ్ళు చేసినటువంటి గలాటా చూస్తే ఒక 5-6 నిమిషాలే వాళ్ళు చేసింది. దాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళని ఎలా తట్టుకున్నారు, ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఆ గడ్స్ ఏంటి, ఆ ధైర్యం ఏంటి అని నాకు అనిపిస్తా ఉంది. ఇంతకన్నా బేలతనం, ఇంతకన్నా భట్రాజును మించి పొగిడి ఎమ్మెల్యేగా గెలవాలి భవిష్యత్తులో కూడా అనేటటువంటి, అతని సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యేగా గెలవాలి అనేటటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా ఉందా? ప్రతిదానికి ఈయన క్షమాపణలు చెప్పేస్తాడు. ముందుగానే ఈయన క్షమాపణలు చెప్పేస్తాడు. అనవసరమైన వాటికి, ఈయనకి సంబంధం లేని వాటికి ఈయన క్షమాపణలు చెప్పేస్తాడు. ఈయనకి సంబంధించిన వాటిలో తప్పు జరిగిందని తెలిసినా కానీ ఈయన క్షమాపణలు చెప్పడు. సీజ్ ద షిప్, అది బెడిసి కొట్టింది, ఆ షిప్ సీజ్ అవ్వలేదు, అది చేరాల్సిన చోటకే చేరింది. ఈయనకే మరీ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దనేటటువంటి మందలింపులు వచ్చినాయి. అయినా కానీ ఈయన ఎక్కడ కూడా క్షమాపణ చెప్పలేదు. గవర్నర్ని తిట్టినటువంటి, గవర్నర్ని అవమానించినటువంటి పార్టీ అధికారంలోకే మరలా భవిష్యత్తులో అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి హుకుం జారీ చేశాడు అసెంబ్లీలో. అంటే ఆయన చెప్పింది తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకే రాకూడదు. ఎందుకంటే ఒక వ్యాఖ్య చేయబోయే ముందు చరిత్ర తెలిసి ఉండాలి. నరసింహన్ మీద, అదేవిధంగా గత శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో, ఇది 2019-24 మధ్యలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది, పేపర్లు చించేసి వాళ్ళ ముఖాల మీద వేసింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు గవర్నర్ గారి కుర్చీని కూడా లాగేయటానికి ప్రయత్నం చేసింది. మార్షల్స్ వచ్చి వాళ్ళని బయటకు లాగివేసింది. ఇలాంటి సంఘటనలు అతనికి గుర్తులేక చంద్రబాబు నాయుడు గారి కరుణా కటాక్షాలు లేకపోతే కనీసం భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా గెలవలేను, నాకు ఈ రాజకీయ వైభోగం అనుభవిస్తున్నటువంటి ఈ భోగం అనేది నాకు దూరం అయిపోతుందని ఆయన ముందు మోకరిల్లినటువంటి విధానం ఉంది. అసఖ్యం వేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు గవర్నర్ల గురించి?
అసలు గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. గవర్నర్లను బ్రోకర్లు అన్నారు.